ప్రస్తుతం మనం 2018లో ఉన్నాము. 1947 నుండి మనం గమనిస్తే మన దేశంలో చాలా మార్పు వచ్చింది. ఇండియాలో ఎన్నో స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయి. రోజు రోజుకి ప్రజల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. చాలా కంపెనీస్ ఇండియాలో తమ బ్రాంచెస్ ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కింద చాలా వరకు హార్డ్వేర్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. టాప్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్ గా ఇండియా పేరు తెచ్చుకుంది. 2018లో ఇండియా ఈ విధంగా ఉంటే మరి 2050లో ఇండియా ఎలా ఉంటుంది? సో 2018 నుండి ఒక 32 ఇయర్స్ ఫ్యూచర్ కి వెళ్తే 2050లో ఇండియా ఎలా ఉంటుందో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. లో ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ఎకానమీగా మారుతుంది. ప్రస్తుతం లార్జెస్ట్ ఎకానమీస్ లిస్ట్ లో ఇండియా 6th ప్లేస్ లో ఉంది. అండ్ జీడిపి వచ్చేసి $2.8 ట్రిలియన్. గ్రోత్ రేట్ వచ్చేసి 7%. సో సేమ్ గ్రోత్ రేట్ ఇంకొక 32 సంవత్సరాలు ఉంటే ఈజీగా అమెరికాని చైనాని దాటి ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. 2018లో 7th ప్లేస్ లో ఉన్న ఇండియా ఫ్రాన్స్ ఎకానమీని దాటి 6th ప్లేస్ లోకి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ మనల్ని పాలించిన యునైటెడ్ కింగ్డమ్ ఎకానమీని కూడా దాటి 5th ప్లేస్ లోకి ఇండియా వస్తుందని అంచనా వేస్తున్నారు. జీడిపి పెరగడం వల్ల మనకేంటి లాభం అని మీరు అనుకోవచ్చు. జీడిపి అంటే ఇండియాలో ఉన్న ప్రజల సంపాదన. ఇండియాలో ఉన్న అందరి సంపాదనను యాడ్ చేస్తే జీడిపి ఎంతో తెలుస్తుంది. నీ సంపాదన పెరిగింది అంటే ఇండియా జీడిపి కూడా పెరుగుతుంది. సో జీడిపి పెరుగుతుంది అంటే ఆ కంట్రీలో ఉన్న ప్రజల సంపాదన కూడా పెరుగుతుంది అని అర్థం. సో జీడిపి పెరిగే కొద్దీ పేదరికం తగ్గుతుంది. ఒక మనిషి సగటు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరగడంతో లగ్జరీ లైఫ్ వస్తుంది. 2050లో ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా ఇండియా మారుతుంది. ప్రస్తుతం ఇండియా పాపులేషన్ 135 crores, చైనా పాపులేషన్ 141 crores. 2050లో ఇండియా పాపులేషన్ 170 crores అవుతుంది. అందువల్ల 2035లో ఇండియాలో వన్ చైల్డ్ పాలసీని ఇంట్రడ్యూస్ చేస్తారు. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే ఎక్కువ యంగ్ పాపులేషన్ కలిగి ఉన్న కంట్రీ. 2050కి వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్స్ చాలా తగ్గిపోతాయి. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ ని ప్రైవేటైజ్ చేస్తారు. గవర్నమెంట్ కి సంబంధించిన చాలా పనుల్ని ప్రైవేట్ కంపెనీస్ కి ఇచ్చేస్తారు. 2050లో ఇండియాలో చాలా బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి. 2022 కల్లా ఇండియాలో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ పట్టాలపైన నడుస్తుంది. ఇప్పుడు ఉన్న సగం రైల్వే ట్రాక్స్ కి ఎలక్ట్రిఫికేషన్ లేదు. 2022 కల్లా అన్ని రైల్వే ట్రాక్స్ ని ఎలక్ట్రిఫై చేస్తారు. అప్పుడు ప్రపంచంలోనే 100% ఎలక్ట్రిక్ రైల్వే ట్రాక్స్ ఉన్న కంట్రీగా ఇండియా నిలుస్తుంది. దానివల్ల ప్రతి సంవత్సరం డీజిల్ మీద ఖర్చు పెట్టే ఎన్నో $1 బిలియన్ సేవ్ అవుతాయి. 2050కి వచ్చేసరికి ఇండియాలో ఉన్న సగం జనాభా సిటీస్ లో నివసిస్తారు. ఎన్నో స్మార్ట్ సిటీస్ వస్తాయి. 2030 కల్లా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి కన్స్ట్రక్షన్ పూర్తవుతుంది. నెక్స్ట్ 100 ఇయర్స్ పాటు క్వాలిటీ లైఫ్ ఉండేటట్టు ఈ క్యాపిటల్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా ఇలాంటి ప్లానెట్ సిటీస్ 2050 వచ్చేసరికి చాలా వస్తాయి. ఆల్రెడీ ప్లానెట్ సిటీస్ అయిన నయా రాయ్పూర్, చండీగఢ్, నోయిడా, నవీ ముంబై, న్యూఢిల్లీ, గాంధీనగర్ ఉన్నాయి. 2050లో ఇండియాలో దాదాపు అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. 2050లో ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కేటగిరీని మహీంద్రా అండ్ టెస్లా కంపెనీస్ రూల్ చేస్తాయి. ఒకవేళ ఇందులో కూడా జియో లాంటి కంపెనీ వస్తే ఏం జరుగుతుందనేది చెప్పలేము. ఎలక్ట్రిసిటీ కాస్ట్ కూడా తగ్గుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో హైపర్ లూప్ టెక్నాలజీ వస్తుంది. ఒక సిటీ నుండి ఇంకొక సిటీకి మాక్సిమం 1 గంటలో ఈ హైపర్ లూప్ టెక్నాలజీ మనుషుల్ని రవాణా చేస్తుంది. ఇండియా మొత్తం మీద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ టాప్ స్టేట్ గా నిలుస్తుంది. ప్రస్తుతం కూడా ఆంధ్రప్రదేశే టాప్ ప్లేస్ లో ఉంది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో కూడా ఆంధ్రప్రదేశే టాప్ గా నిలుస్తుంది. 2050లో ఇండియాలో తయారయ్యే ఎలక్ట్రానిక్స్ లో 50% ఆంధ్రప్రదేశ్లోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయని అంచనా. 2050 కల్లా ప్రపంచంలోనే టాప్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీగా ఇండియా నిలుస్తుంది. ప్రస్తుతం ఇండియా 2nd ప్లేస్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో అమెరికా ఉంది. టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. మీ ఇంట్లో ఉండే ప్రతి వస్తువుని మీ మొబైల్తోనే ఆపరేట్ చేస్తారు. బుక్ ప్రింటింగ్ ఆగిపోయిద్ది. ఏం కావాలన్నా ఈ బుక్స్ ద్వారానే దొరుకుతుంది. మిలిటరీ చాలా అడ్వాన్స్డ్ అవుతుంది. సరిహద్దుల్లో సైనికులకు బదులు డ్రోన్స్ ని ఉపయోగించి బోర్డర్ ఫెన్సింగ్ ని మానిటర్ చేస్తారు. శత్రు దేశం నుంచి సరిహద్దుల ద్వారా చిన్న ఎలుక చొరబడినా ఇండియన్ మిలిటరీకి తెలిసిపోతుంది. ఒకవేళ ఎవరైనా టెర్రరిస్టులు దేశంలోకి చొరబడితే అప్పుడు వాళ్ళని డ్రోన్సే షూట్ చేస్తాయి. గేమ్స్ లో చూసినట్టుగా ఇండియన్ సోల్జర్స్ అపియరెన్స్ ఉంటుంది. చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ ని ఇండియన్ సోల్జర్స్ ధరిస్తారు. 2050 కల్లా దాదాపు అన్ని వెపన్స్ ఇండియాలోనే తయారవుతాయి. వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు.
చార్టర్డ్ అకౌంటెంట్స్కి జాబ్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మనుషుల కన్నా బాగా ఆడిటింగ్ చేస్తుంది. దాదాపు ప్రతి కుటుంబానికి కారు ఉంటుంది. దానివల్ల సిటీస్లో ట్రాఫిక్ బాగా పెరిగిపోతుంది. అందువల్ల సిటీస్ని ఎక్స్పాండ్ చేయడం, కొత్త సిటీస్ని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఇండియా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతుంది. ప్రస్తుతం ఇండియాలో మొబైల్స్ని అసెంబుల్ చేయడం మాత్రమే జరుగుతుంది. పార్ట్స్ అన్ని చైనాలో తయారవుతాయి. ఫ్యూచర్లో ఇండియన్స్ యూజ్ చేసే ప్రతి మొబైల్, అందులో ఉండే ప్రతి పార్ట్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇప్పుడు బైక్స్ ఉన్నట్టుగానే ఫ్యూచర్లో ప్రతి ఒక్కరి దగ్గర గాలిలో ఎగిరే వెహికల్స్ ఉంటాయి. బిల్డింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే ఎక్కువ స్కై స్క్రాపర్స్ ఉన్న దేశంగా ఇండియా మారుతుంది. ఏ బిల్డింగ్ అయినా మినిమం 60 ఫ్లోర్స్ ఉంటుంది. బిల్డింగ్స్ని కట్టే టెక్నాలజీ బాగా మారిపోతుంది. వితిన్ 1 ఇయర్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక స్పేస్ విషయానికి వస్తే ఇస్రో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2050 కల్లా ఇస్రో మినిమం 2 టైమ్స్ అయినా ఆస్ట్రోనాట్స్ని మూన్ మీదకి పంపుతుంది. మనకి ఒక స్పేస్ స్టేషన్ కూడా ఉంటుంది. మార్స్ మీద ఇండియాకి ఒక మినీ కాలనీ ఉంటుంది. పైకి పంపించిన రాకెట్స్ని మళ్ళీ కిందకి తీసుకొచ్చి రీయూజ్ చేసే టెక్నాలజీ కూడా వస్తుంది. అప్పుడు నెలకొక శాటిలైట్ని లాంచ్ చేయొచ్చు. యుఎస్ఏకి జీపీఎస్ ఉన్నట్టుగానే ఇండియాకి కూడా తన సొంత జీపీఎస్ ఉంటుంది. ఎందుకంటే కార్గిల్ వారప్పుడు అమెరికాని జీపీఎస్ ఇవ్వమని కోరితే అందుకు ఆ దేశం ఒప్పుకోలేదు. అందుకే అప్పటి నుంచి ఇండియా తన ఓన్ జీపీఎస్ ని డెవలప్ చేయడం మొదలుపెట్టింది. నాసా దగ్గర కన్నా ఇండియా దగ్గరే ది బెస్ట్ సైంటిస్ట్స్ ఉంటారు. ఇక ఫిలిమ్స్ విషయానికి వస్తే ఇండియన్ మూవీస్ విదేశాల్లో చాలా పాపులర్ అవుతాయి. ప్రస్తుతానికి హాలీవుడ్ కి ఏదీ పోటీ లేదు. కానీ 2050 కల్లా హాలీవుడ్ మూవీస్, బాలీవుడ్ మూవీస్ పోటీ పడతాయి. పాలిటిక్స్ లో ఇక చదువురాని వాళ్ళు ఎవరూ ఉండరు. దాదాపు అందరూ హైలీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారు. మన దేశం అగ్రికల్చర్ డిపెండెంట్ కంట్రీ నుండి టెక్నాలజీ డిపెండెంట్ కంట్రీగా మారుతుంది. మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువుల్ని మ్యాక్సిమం మీకు వితిన్ మినిట్స్లో డ్రోన్స్ వాటిని డెలివర్ చేస్తాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఎలా అయితే ఉన్నాయో 2050 కల్లా ప్రతి ఇండియన్ దగ్గర ల్యాప్టాప్స్ ఉంటాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో మొబైల్ ఫోన్స్ ఫ్లాష్ సెల్ లాగా ల్యాప్టాప్ ఫ్లాష్ సెల్స్ కూడా జరుగుతాయి. ఏ కొత్త ప్రోడక్ట్ రిలీజ్ అయినా ఫస్ట్ ఇండియాలోనే ఇంట్రడ్యూస్ చేస్తారు. ప్రస్తుతం కొత్త ప్రొడక్ట్స్ ని ఫస్ట్ చైనాలో గానీ లేదా అమెరికాలో గానీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ప్రపంచంలో ఇండియాకి రెస్పెక్ట్ చాలా పెరుగుతుంది. మీరు ఏ కంట్రీకి వెళ్ళినా మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ తో ట్రీట్ చేస్తారు. టూరిస్టులు చాలా ఎక్కువగా ఇండియాకి వస్తారు. దాదాపు ప్రతి జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది. గూడ్స్ ట్రైన్స్ కి ప్రత్యేకంగా ట్రాక్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. అవి ప్యాసింజర్ ట్రైన్స్ తిరిగే ట్రాక్స్ మీదకి రావు. ఆల్రెడీ నార్త్ ఇండియాలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 2050 కల్లా ఇండియాలో 95% లిటరసీ రేట్ ఉంటుంది. లిటరసీ రేట్ అంటే చదువుకున్న వాళ్ళ సంఖ్య. దాదాపు అన్ని సిటీస్ లో మెట్రో ట్రైన్స్ ఉంటాయి. ప్యాసింజర్స్ కౌంట్ పెరిగే కొద్దీ మెట్రో ఛార్జెస్ ని తగ్గిస్తారు. అప్పుడు సామాన్యులు కూడా మెట్రో ట్రైన్స్ ని ఎఫర్ట్ చేయగలరు. రోడ్స్ వేసే టెక్నాలజీ కూడా మారిపోతుంది. నేషనల్ హైవేస్ ని తార్కి బదులు సిమెంట్ తో కన్స్ట్రక్ట్ చేస్తారు. సిమెంట్ తో రోడ్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. కానీ సిమెంట్ రోడ్స్ కి డ్యూరబిలిటీ ఎక్కువ. వర్షం పడినా డ్యామేజ్ అవ్వవు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ప్రతి ఒక్కదానికి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరో ఒకరి పేరు పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా. ఫ్యామిలీ పేర్లను ఉపయోగించడంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎవరూ పోటీ రారు. 2050 కల్లా ప్రతి ఒక్కరి ఇంటికి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ తో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో స్మార్ట్ టీవీస్ ఉంటాయి. ఫ్యూచర్ లో దాదాపు ఎలక్ట్రిక్ కేబుల్స్ అన్ని అండర్ గ్రౌండ్ లోనే ఉంటాయి. నీళ్లు లేకుండానే రైస్ ని పండించే టెక్నాలజీ వస్తుంది. అగ్రికల్చర్ లో డిజిటల్ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తారు. 2050 కల్లా దాదాపు ఇండియాలో ఉన్న అన్ని నదుల్ని అనుసంధానం చేస్తారు. దానివల్ల ప్రస్తుతం నార్త్ లో వచ్చే ఫ్లడ్స్, సౌత్ లో వచ్చే కరువు ఇక ఎప్పటికీ రావు. రివర్ వాటర్ని యూజ్ చేసుకోకుండా ఇలానే గ్రౌండ్ వాటర్ని యూజ్ చేసుకుంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. అప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్కి గ్రౌండ్ వాటర్ ఉండదు. అదే వర్షాకాలంలో సర్ప్లస్ వాటర్ని మనం స్టోర్ చేసుకోగలిగితే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అప్పుడు ఆ గ్రౌండ్ వాటర్ని బాగా పెద్ద కరువు వచ్చినప్పుడు ఉపయోగించుకోవచ్చు. 2050లో ఇండియాలో ఇంటర్వ్యూస్ అన్ని దాదాపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతాయి. విద్యారంగం చాలా మారిపోతుంది. క్లాసెస్ కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. సర్టిఫికేట్స్ కూడా ఆన్లైన్లోనే ఇస్తారు. ఎగ్జామ్స్ అన్నిటినీ పెన్ అండ్ పేపర్ సిస్టమ్ తీసేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ చేస్తారు. ఈ విధంగా ఇండియా 2050 కల్లా చాలా వరకు మారిపోతుంది. సో ఫ్రెండ్స్,
మీరు కూడా ఇండియాతో పాటు అంతే సమానంగా లైఫ్లో ముందుకు వెళ్ళండి. మీరు ఒక్క నిమిషం ఆలస్యం చేసినా మిమ్మల్ని దాటుకొని వేరే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో మనం ఎంత ఫాస్ట్గా లైఫ్లో ముందుకు వెళ్తే అంత మంచిది. సో టైంని వేస్ట్ చేయకుండా మీ గోల్స్ని ఛేదించే పనిలో ఉండండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి లైక్ ఇమోజీని సెండ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ follow me on Instagram and like my Facebook page. Thank you.